బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందన్న సీఎం రేవంత్ ఆరోపణల్లో నిజం లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కాదని బీజేపీని ప్రజలు ఆదరించారన్నారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఇది పూర్తిగా ఆధార రహితమైనటువంటి ముఖ్యమంత్రి గారు సొంత పార్టీలో కావచ్చు, ముఖ్యమంత్రి గారు తప్పించుకునేటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎందుకు తగ్గినాయి? మరి ఏదైతే 6 గ్యారంటీల కార్డు ఇచ్చి ప్రజలను ఆ రోజు మభ్యపెట్టారు. ఈరోజు అన్ని వర్గాల రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి పరిపాలన అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఓటేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని సమర్థిస్తుందని అడుగుతా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే.